హలో. హలో. చెప్పండి. వీలైతే మీ డీటెయిల్స్ చెప్పండి. నా పేరు కమలాకర్ అండి. ఓకే. కమలాకర్ గారు మాట్లాడండి. ఓకే అండి. చెప్పండి. సార్ చెప్పండి. అదే సార్తో మాట్లాడాలని. ఓకే అండి. సార్ వింటున్నారు, చెప్పండి. సార్ అదే నేను మీ దగ్గర కౌన్సిలింగ్కి వచ్చాను సార్. అవును. చాలా వరకు బాగైంది. ఉమ్, అయితే 1-2 ప్రాబ్లమ్స్ వస్తే నేను ఫేస్ చేయగలుగుతున్నాను, బాగానే తట్టుకోగలుగుతున్నాను. ఉమ్, 3-4 అంటే అంతకంటే ఎక్కువ వస్తే మాత్రం కొంచెము టెన్షన్ పడుతున్నాము. ఉమ్, ఇంకొకటి కొంచెం భయపడుతున్నాము. రైట్. అదొకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సార్, కొంచెం ఫైనాన్షియల్ గా వీక్ అయినప్పుడు కూడా ఆ పరిస్థితి ఉంటుంది. అవును. అయితే దాని నుంచి ఎలా బయటపడాలి ఏంటి అనేది మీరు Right. మీ దగ్గర ఓసీడీకి కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడు అంతకుముందు 1 or 2 కూడా తట్టుకోలేకపోయేవాడిని, ఫేస్ అవును. చేయలేకపోయేవాడిని. అవును. ఇప్పుడు ఆ కెపాసిటీ 2-3 వరకు దిగింది, కానీ ఆ. అంతకంటే ఎక్కువ ఉండేసరికి కొంచెము ఫేస్ చేయలేక. అవును. అవును. అర్థమైంది. నేను ఆన్సర్ చేస్తాను. మ్యూట్ చేయండి. మీ వాయిస్ మ్యూట్ చేయండి. రైట్. రైట్. సో ఇప్పుడు కమలాకర్ గారు ఏం చెప్పారంటే ఆయన ఓసిడితో బాధపడేవారు, కౌన్సిలింగ్ తీసుకున్నారు, చాలా కాలం బాధపడ్డారు, కొంత మెడికేషన్ అవి చేశారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఓసిడితో ఉన్నప్పుడు ఇక ఓసిడి థాట్స్ ఎక్స్టర్నల్ ఏమి చేయలేము, చాలా ఇబ్బంది అవుతుంది. ఓసిడిని ఓవర్కమ్ చేసిన తర్వాత కూడా సమ్‌టైమ్స్ మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వలన కూడా మనకి స్ట్రెస్ వస్తూ ఉంటుంది. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? వర్క్ ప్లేస్‌లో ఇబ్బంది అవుతుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయింది, బాస్ సతాయిస్తున్నాడు, వైఫ్ సతాయిస్తుంది, హస్బెండ్ సతాయిస్తున్నాడు, లాక్‌డౌన్ వచ్చింది. ఇలా అనేక రకాలైనటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు కూడా మనం ఒత్తిడికి లోనవుతాం. అది మీరైనా అవుతారు, ఈవెన్ నేనైనా అవుతాను. ఆ ఒత్తిడికి లోనైనప్పుడు సహజంగా బాడీ మళ్ళీ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్‌కి వెళ్ళిపోతది. అప్పుడు కూడా రిలీజ్ అయ్యే కెమికల్ ఏదైతే ఉందో, ఆ కెమికల్ ఫస్ట్ ఏం చేస్తదంటే బ్రెయిన్‌ని షట్ డౌన్ చేస్తది. ఇప్పుడు మనం ఓసీడీని అంతకాలం నుంచి బయటపడింది, ఓసీడీ ఆర్ యాంగ్జైటీని ఎలా ఓవర్‌కమ్ చేసాము? లాజికల్లీ అర్థం చేసుకుంటున్నాము, యాటిట్యూడ్ మార్చుకున్నాము, అండ్ హేతుబద్ధమైన ఆలోచనతో మనం దాన్ని కంప్లీట్‌లీ ఓవర్‌కమ్ చేసాం. అయితే ఎప్పుడు మనం లాజిక్ చేయగలుగుతాము? ఎప్పుడైతే బ్రెయిన్ యాక్టివ్‌గా ఉందో. ఓకే. బ్రెయిన్ ఎప్పుడైతే యాక్టివ్‌గా లేదో లాజిక్ మనం వాడలేము. ఎందుకంటే హార్మోన్స్‌లో ఉన్నప్పుడు లాజిక్ వాడలేము. అది తెలుసుకొని మనం ఏం చేసామంటే అసలు హార్మోనే రిలీజ్ కాని స్థితికి వెళ్ళటానికి ఆ ఓసీడీ ఏదైతే ఓసీడీ ఉందో, కెరీర్ రిలేటెడో లేకపోతే రిలీజియస్ ఓసీడో, ఆ ఓసీడీని బట్టి ఆ ఐడియాలజీని మనం మార్చుకోవడం ద్వారా మనం పూర్తిగా దాన్ని అధిగమించాం. అయితే ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు కూడా అంటే దాన్ని ఒక లాజిక్‌తో ఓవర్‌కమ్ చేసాం మనం. మెడిసిన్‌తో కాదు, మెడిటేషన్‌తో కాదు, మంత్రంతో కాదు, తాయెత్తుతో కాదు, ఇంకా దేనితోని కాదు. ఒక లాజిక్‌తో పూర్తిగా ఓవర్‌కమ్ చేసాం. చిన్నప్పటి నుంచి అలా లాజిక్ వాడితే ఇబ్బంది అయ్యేది కాదు. కానీ మన సమాజం అట్లా చెప్పలేదు కాబట్టి మనం ఫాలో అవ్వకుంటూ ఆ యొక్క లూప్‌లో ఇరుక్కున్నాం. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు కూడా మనం ఒత్తిడి అయినప్పుడు అదే కెమికల్ రిలీజ్ అవుతుంది. బాడీకి ఎక్స్టర్నల్‌లా, ఇంటర్నల్‌లా తేడా లేదు. క్యాట్ వస్తుందని భయమేసినా, నిజంగా క్యాట్ వచ్చినా బాడీ ఒకలాగా రిలీజ్. క్యాట్ వస్తుందనే ఆలోచనతో వచ్చేటువంటి భయాన్ని మనం ఓవర్‌కమ్ చేసాం. నిజంగా క్యాట్ వచ్చినప్పుడు కూడా మనకు అదే జరుగుతుంది. జరిగినప్పుడు దెన్ అప్పుడు కూడా మనకి బ్రెయిన్ షట్ డౌన్ అయినప్పుడు పాత ఓసీడీకి సంబంధించిన లాజిక్ కోల్పోతాం. అప్పుడు కొంత ట్రిగ్గర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ 2-3 రోజులు తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు అసలు డీల్ చేయలేని వాళ్ళు 2-3 ఇష్యూస్ ఒకసారి వచ్చినప్పుడు డీల్ చేస్తున్నారు ఆయన. ఇది క్రమంగా మనము లైఫ్ పట్ల, కెరీర్ పట్ల, బిజినెస్ పట్ల, ఫ్యామిలీ, పిల్లల పట్ల ఉన్నటువంటి యాటిట్యూడ్, ఏదో చేయాలి, నేను చూపించాలి, మంచివాడినో లేకపోతే గొప్పవాడినో అనేటువంటి యాటిట్యూడ్ మారుతూ వచ్చే కొద్దీ మనకు భయం తగ్గుతూ ఉంది, ఎఫెక్టివ్‌గా డీల్ చేస్తున్నాం. 0 నుంచి 2-3 ఇష్యూస్ ఒక్కసారి వచ్చినప్పుడు డీల్ చేయగలిగినటువంటి వారు ఇన్ ఫ్యూచర్‌లో 3, 4, 5 కూడా చేయగలుగుతారు. మొత్తం చేయాలి 0 మొత్తం అసలు ఎంత వచ్చినా చేయాలి అంటే ఎవరికీ సాధ్యపడదు. నాకు కూడా సాధ్యపడదు. ఇప్పుడు ఆయన 2 ఇష్యూల వరకు తట్టుకోగలుగుతున్నాను, నేను 4, 5 తట్టుకోగలుగుతాను. అంతకంటే ఎక్కువ నాకు వచ్చినా సరే నేను కొంత పానిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మన చెయ్యి దాటి ఏదన్నా ఉన్నప్పుడు, ఎక్కువ వస్తున్నప్పుడు జస్ట్ పాజ్ తీసుకొని గివ్ అప్ చేసి టైం పాస్ చేస్తే ఆటోమేటిక్‌గా అందులో కొన్ని సాల్వ్ అయిపోతాయి. సాల్వ్ కాలేదు చేసేదేముంది? ఇప్పుడు మనం ఎక్కడో జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నాం, పాకిస్తాన్ వచ్చి వాళ్ళ మిసైల్స్ ఏసారు. మన చేతిలో ఉన్నప్పుడు చేసేది లేదు, చనిపోతాం కదా! సేమ్ అలాగే రెడీ టు గివ్ అప్. ప్రయత్నం చేస్తూనే ఉండండి, ప్రయత్నం ఆపొద్దు. ఎన్నొచ్చినా 14 వచ్చినా, ఎన్నొచ్చినా సరే నా ప్రయత్నము, నా చివరి ఆలోచన ఉన్నంత వరకు. కరోనాతోని నేను చనిపోయాను అనుకోని, చనిపోతానని ఫోర్స్‌ఫుల్ డిశ్చార్జ్ చేశారు.
ఆ గాంధీ హాస్పిటల్ పడేసిపోయారు. ఉమ్, తర్వాత 1 మంత్ ఆ గాంధీ హాస్పిటల్ నుండి ఎలాగైతే బయటకు వచ్చి అడిగారు, మీకు చనిపోతాననే భయం లేదా అంటే, అసలు చనిపోతాననే భయం కాదు, అసలు థాటే రాలేదు. ఎందుకంటే నేను చనిపోయినట్టు ఎప్పటికీ నాకు తెలియదు, తెలిసే అవకాశం కూడా లేదు. అవును. థాట్ ఉందంటే నేను బ్రతికే ఉన్నాను. ఈ క్రైసిస్ ఉంది ఇప్పుడు, దీని నుంచి ఎలా బయటపడాలి అన్న దాంట్లో ఎంత వీలైతే అంత నాకు స్పృహ ఉన్నంతసేపు ఒకటే లైన్ ట్రై చేస్తూనే ఉంటా. అది నా సైకలాజికల్ ప్రాబ్లం అయినా, బయలాజికల్ అయినా, ఫ్యామిలీ అయినా, కెరీర్ అయినా, సోషల్ అయినా, Mm. అది వరల్డ్ రిలేటెడ్ ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లం అయినా నేను కానీ ఈవెన్ కమలాకర్ గారు కానీ చేయాల్సింది ఏంటంటే, నాకు వీలైనంత వరకు ట్రై చేస్తాను, అవ్వకపోతే రెడీ టు గివ్ అప్. ఓడిపోవటానికి రెడీ, చనిపోవటానికి రెడీ, అవమానించబడటానికి రెడీ. చావు వస్తే నేను చనిపోతాను, ఎందుకంటే చావు నన్ను అడిగి రాదు కదా. నాకు ఇష్టం లేదు అంటే చావు రావటం ఆగిపోతుందా? సునామీ వచ్చి 10 లక్షల మంది కొట్టుకుపోయారు. వాళ్ళల్లో 99% పీపుల్కి సునామీ అనే పేరే తెలియదు కదా అని ఆగిపోలే కదా సునామీ ఉమ్, కదా. కరోనా వచ్చి చాలామంది చనిపోయారు. కాబట్టి వెన్ డెత్ కమ్స్ ఇట్ డజంట్ ఆర్గ్యూ విత్ యూ అండ్ ఉమ్, డెత్ వచ్చినప్పుడు మీతో ఆర్గ్యూ చేయదు. కాబట్టి గెట్ రెడీ, దేనికైనా రెడీగా ఉండి ప్రయత్నం చేస్తూ ఉండండి. యుద్ధము గెలుస్తామని చేయరు, లేదా భయంతోనూ చేయరు, కోపంతోనూ చేయరు. యుద్ధంలో అల్టిమేట్ వరస్ట్ ఏమవుతుంది? చనిపోతాం. దానికి రెడీ అయ్యి యుద్ధానికి వెళ్తాం. అవును. సైనికులు ఏం చేస్తారు? తను చనిపోయే లోపు ఎంతమంది చంపగలరు? మ్యాక్సిమం చంపుతారు. లాస్ట్ మినిట్ దాకా శత్రువుని చంపటం ఒక్కటే అతనికి లైన్. అప్పుడు మాత్రమే యుద్ధంలో మనం ఎఫెక్టివ్గా పనిచేయగలం. అమ్మో గెలుస్తామో లేదో, ఓడిపోతామేమో, గెలవాల్సిందే, ఇట్లా చేయట్లేదు. ఉమ్, గెలవకపోవటం నా చేతిలో లేదు. జీవితమైనటువంటి యుద్ధం కూడా అంతే. వీలైనంత వరకు నాకు స్పృహ ఉన్నంతసేపు నేను ట్రై చేస్తూనే ఉంటాను, ఉమ్, ట్రై చేస్తాను. ఎగ్జామ్ అయినా అంతే, మ్యారిటల్ లైఫ్ అయినా అంతే. భర్త సతాయిస్తున్నాడు అయినా వీలైనంత వరకు ట్రై చేస్తున్నాను. భార్య సతాయిస్తుంది, బాస్ సతాయిస్తున్నాడు, గవర్నమెంట్ సతాయిస్తుంది. ఏదైనా నాకు స్పృహ ఉన్నంతసేపు నేను ట్రై చేస్తున్నాను. ఉమ్, ఎప్పుడు అవకాశం వచ్చినా మళ్ళీ నేను దాన్ని పట్టుకుని మళ్ళీ వస్తూనే ఉంటాను. మొత్తం చనిపోయాను నేను, స్పృహ లాస్ట్ మినిట్లో ఉన్నాను, ఆ మురిగుంట్లో పడేశారు. స్పృహ వచ్చినప్పుడు ఏదో ఒకటి దొరికింది, దాన్ని పట్టుకుని మళ్ళీ వస్తాను. అదొక్కటే లైన్ ఉండాలి దేంట్లో అయినా. కాబట్టి మెల్లమెల్లగా క్రమక్రమంగా దేనికైనా సరే మానసికంగా రెడీ అయిపోయినట్లయితే ఆ భయం వేయదు, మరింత ఎఫెక్టివ్గా మనం డీల్ చేయడం మొదలవుతుంది. రైట్ కమలాకర్ గారు? ఓకే సార్. రైట్. మధ్య మధ్యలో మీరు ఫోన్ చేస్తూ ఉండొచ్చు, ఇట్లా చేసినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా సార్. గుడ్. రైట్. బాయ్. రైట్. సో మనల్ని మనం మొదట కాల్ చూడండి.